దూర్వాస కథిత పౌష్య ద్వాదశి వ్రత విధానం. మరలా దూర్వాసుడు ఇట్లు పలికెను. అట్లే పౌషమాసాన దేవతలు సముద్రం చిలికిరి. అప్పుడు స్వయంగా జనార్దనుడే తాబేలయ్యను. కూర్మరూపం గల ఆహారాన్ని ఉద్దేశించి పుష్యమాస శుద్ధ ద్వాదశి ఏర్పడింది. ఏకాదశి నాటి రాత్రే ముందుగా సంకల్పించి స్నానం మొదలైన పనులు ముందు వలె ఆచరించి మునిశ్రేష్ఠ వేర్వేరు మంత్రాలతో దేవదేవుడకు జనార్దను ఆరాధించాలి. ఓం కూర్మాయ నమః అని పాదాలను మొదట పూజించి, నారాయణాయ నమః అని హరి నడుమును, సంకర్షణాయ నమః అని ఉదరాన్ని, విశోకాయ ఉరోభవాయ నమః అని కంఠాన్ని పూజించాలి. ఓం నమ సుబాహవే అని భుజాలను, నమో విశాలాయ అని శిరస్సును, చక్రమును పూజించాలి. తన పేరు పేర్కొనుచు మంచి వాసన గల పువ్వులతో పెక్కు విధములకు పండ్లతో చక్కగా పూజించి అతని ముందు మాలలు కట్టిన మెడగల కలశాన్ని స్థాపించాలి. తన శక్తిని అనుసరించి లోపల రత్నాలు గల బంగారు కలశాన్ని ముందు వలనే చేసి మందర పర్వతంతో కూడిన కూర్మరూపుడకు విష్ణువును నేతితో నిండిన రాగి పాత్ర ఎందుంచి దాన్ని కలశంపై ఉంచి మర్నాడు బ్రాహ్మణుని కొసగాలి. చక్కని దక్షిణలతో మర్నాడు బ్రాహ్మణులకు శక్తిని బట్టి భోజనం పెట్టి కూర్మరూపంతో దేవదేవుడకు నారాయణ్ణి తృప్తిపరచాలి. పిదప తన అనుచరులతో భుజించాలి. విప్ర, ఇట్లు చేస్తే అన్ని తాపాలు రూపుమాసిపోవును. విచారం చేయవలదు. అట్టి సత్యధర్ముడు సంసార చక్రాన్ని వదిలివేసి నిర్మలం సనాతనమగు హరిలోకాన్ని పొందును. అక్కడికక్కడ పాపములన్నీ నశించిపోవును. వాడు శ్రీమంతుడగును. భక్తితో ఇట్లు చేసిన నరుని పెక్కు తొలి జన్మముల పాపములన్నీ పటాపంచలగును. మున్న చెప్పిన ఫలమునతడు పొందును. వెను వెంటనే నారాయణుడు తుష్టి పొందును అని చెప్పెను.